నమస్తే, నేను మీ తేజ. ఈ మైక్రో ఫైనాన్స్ మెగా దోపిడీకి సంబంధించి ఈ రోజు మనం పలుగు తండాకైతే రావడం జరిగింది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి. ఎందుకంటే బాలాజీ నాయక్, రమావత్ మధు వీళ్ళిద్దరూ కూడా చాలా మంది ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్నారు. నిజంగా వడ్డీకి మీకు ఇస్తాము, ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటూ కూడా వారి దగ్గర కొన్ని లక్షల డబ్బులన్నీ కూడా తీసుకుని మోసం చేశారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు, పోలీసులు అదుపులో కూడా ఉన్నారు. అలాగే కొంతమంది ఏజెంట్లు కూడా ఇక్కడ కొంతమంది అయితే రావడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇల్లు ఎవరిది? బాలాజీ. బాలాజీ. ఇంకొక రమావత్ మధు ఇల్లు ఎక్కడ? అది కొత్త ఇల్లు కట్టింది మరి. ఎంత కట్టారు మీరు డబ్బులు? ఏడుస్తున్నాం ఇయ్యాల. పిల్లలు పేళ్ళము చిన్న చిన్న బాబులు చుట్టాల బకాల తెచ్చుకొని 10 రూపాయలు వడ్డీ ఇస్తాం, 20 రూపాయలు వడ్డీ ఇస్తాం. ఇస్తారా ఇయ్యరా? ఇష్టం ఇయ్యరు, కష్టం ఇయ్య బాగురి చెప్పి చుట్టాల బకాల తీసుకొని మొత్తానికి పండ పెట్టినారు. మన ఓట్లు ఎదిరినట్టు మిషన్ ఎదిరినట్టు ఎదుర్కొన్నారు. మంచిగా సూర్యాపేటల మిరాలగూడల ఇల్లు తీసుకున్నారు, రూములు తీసుకున్నారు. చెప్పుడు షాపు ఉంది మాది, మాది బీడ్ షాప్ ఉంది మాది, చిమ్టి బ్యాటరీ ఉంది మాది. మేము ఉన్నాం కదా, మీరు తీసుకురారి, మేము ఉన్నాం కదా, మీరు తీసుకోరారి అని చెప్పి అల్లాడి తల్లాడి పోతున్నాం. చెప్పినాడు మధు, చెప్పినాడు బాబు, చెప్పినాడు. మేము ఉన్నాం కదా. రమావత్ మధు ఇక్కడేనా ఊరు? ఇదే ఊరు, అదే ఇల్లు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు? అమ్మా నాన్న వాళ్ళు? నా తండ్రి లేదు, తల్లి లేదు, నాయన ఉన్నాడు, 3 అక్క చెల్లెలు ఉన్నారు, బావలు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ లో. వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత పరిశాన ఎప్పుడు చూడలేము నాయన. పిల్లలు ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయింది. ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయినాడు. పోళ్ళు కింద పెడతలేరు. ఒక్కొక్క దెబ్బలు కాదు, మాటలు కాదు. మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎంత పెట్టారు? ఎన్ని లక్షలు పెట్టారు? 15 లక్షలు పెట్టినాం నాయన. 80 మొత్తం 80 లక్షలు పోయినాయి. 80 మా కుటుంబ సభ్యుల చుట్టాల డబ్బులు ఏమన్నా, ఇంటి డబ్బులు కూడా కావు. చుట్టాలు 80 లక్షలు పెట్టినాం. కష్టం చేసుకున్న డబ్బులే కదా, కూడబెట్టుకున్న డబ్బులు. కష్టం అప్పులు తెచ్చినాం నాయన. ఇలా ఇప్పుడు చేసుకున్న డబ్బులు, మీరు కూడబెట్టుకున్న డబ్బులు. ఫలాని మనిషి నమ్మకం ఉన్నాడని ఇగో పని మీ ఊలే అంట ఇట్లా వడ్డీ నడుస్తున్నాయంటే పోలు. ఇమ్మిరాలు కూడా ఇల్లు ఉంది, మీకేం బాధ? నేను ఉన్నాను కదా, మీకేం బాధ? ఇల్లు ఉంది, పోలు ఉంది, సంసారం ఉంది, మొత్తం ఉంది. ఇట్లా నడిచినారు. ఇట్లా 5 కార్లు, 20 లక్షలు పేట్లు, 100 లక్షలు కార్లు. ఇట్లా చేస్తారు. ఈ మొత్తం ఇట్లా చేస్తారు. రోడ్డు మీద నడిచేయాలి, మురుకు పోలే, తువాల మురుకు పోలే, మురుకు పోలే ఎంచా కొడుకులు. ఇట్లా అబ్బా లైట్ మొత్తం కొడాలి, మొత్తం కడాలి, మొత్తం బంగారమే. ఇవాళ ఎక్కడ పోయింది ఆ బంగారం? ఇవాళ ఎక్కడ పోయింది? జనానికి దోసుకొని మొత్తం పండ పెడదాం అనుకున్నారు. మంది పేర్ల పిత్తిని గోపురం కట్టుకొని వండాం అనుకున్నారు. దొంగ ముండ కొడుకులు ఇవాళ మా ప్రాణాలు తీయడానికి తయారైపోయినారు. బట్ట లేకుండా చేయడానికి తయారైపోయినారు. మేము కూడా 80 లక్షలు సార్. అందరూ కోట్లు సార్. 80 లక్షలు, 50 లక్షలు అన్ని సార్. మేడం చెల్లా ఇంట్లో రెండు లక్షలు. ఇక్కడ మా ఆయన మందు తాగినాడు. మందులు వచ్చేది ఎక్కడికి? మంగ్లీ వచ్చేదా? మా పానం తిన్నారు, నాకు సాగొట్టాలని చేస్తున్నారు. మందు తాగి 2 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు తగిలితే 1 లక్షలేనా బాబు అని బతిలాడితే కూడా 1 లక్ష కూడా పంపలేడు. ఒక 20 లక్షలు చెప్పు, నేను నమ్మదామంటానంట సార్. మేము హైదరాబాద్ లో పెడితే రీలెక్కల వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. దానికోసం పైసల కోసమని ఆ మిరాలు కూడా ఇల్లు నడించేలా ఇల్లు, 2 చెల్లెలకు ఒక్కడకు ఇల్లు, హైదరాబాద్ ఇల్లు, నల్గొండ ఇల్లు, అన్ని దాన్ని చూసారు. అన్ని భూమిని కొన్నాం సార్. మా బిడ్డల దగ్గర ఇచ్చినాం, మా తమ్ముళ్ళ దగ్గర తెచ్చినాం, మా ఇంటి సొమ్ము ఆశపడి ఇచ్చినాం సార్. ఇట్లా చేస్తారా మాకు? రోజు ఇబ్బంది మా వచ్చి కూర్చున్నాం. కట్టినప్పుడు ఇచ్చేవాడా డబ్బులు? అప్పుడెప్పుడే వేయలేము సార్. మేము ఇంత వడ్డీ వేయలేము. ఏదో ఉంటే మా
ఏదో 2 రూపాయలు మా వచ్చిన కాడికి మటన్ నడిచింది కానీ ఇంత మోసం చేస్తారని తెలియదు సార్ మాకు. ఇంత మోసం చేస్తారు అన్ని దేశాలు అన్ని తీసుకున్నారు. ఇంత మందు తాగితే కూడా ఆ హైదరాబాద్ లో వెళ్ళి ఒక 20,000 10,000 అంటే వెళ్ళాడు. 2-3 లక్షలు పెట్టినా నేను. అవును, ఇంత నమ్మకం లేకుండా మల్లెపల్లి దేవరకొండ హైదరాబాద్ నుంచి కూడా ఈ లేఖరు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు మా ఆయన అంట. వాళ్ళకన్నా